ఒక రక్షించబడిన వ్యక్తి ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తి? ఆ వ్యక్తి మరలా ఎందుకు పాపంలో కొనసాగకూడదు? అలా ఉండాలంటే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి సందేశంలో మనము రోమాపత్రిక 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో పౌలు పాపమును గురించిన ఆలోచనను ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తుపై మనకున్న విశ్వాసం కారణంగా మనము దేవునిచే నీతిమంతులమని ప్రకటించబడిన తర్వాత క్రైస్తవులుగా ఎందుకు పాపం చేయకూడదు అనే ప్రశ్నకు పౌలు ఒక పరిష్కారాన్ని చూపుతున్నాడు. ఇది మంచి ప్రశ్న. పౌలు యొక్క సమాధానం ఏమిటంటే, పాపము ఇకపై మన మీద అధికారం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనము క్రీస్తునందు బాప్టిస్మము వలన ఐక్యమై ఉన్నాం. అయితే మనము పాపం ఎందుకు చేస్తూ ఉంటాం? ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయిలో క్రీస్తుపై విశ్వాసానికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందనే దాని గురించి అతను మరింత సమాచారాన్ని ఇందులో వెల్లడిస్తున్నాడు. బాప్టిస్మం యొక్క అసలైన భావాన్ని గూర్చి మరియు అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను మరియు లోతైన మర్మాలను ఆత్మదేవుని సహాయంతో తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు వినండి. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. అలాగైనా ఏమంటాము? కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవిస్తాము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తమై ఉంటాము. ఏమనగా మనమింకా పాపమునకు దాసులము కాకుండా ఉండేటందుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. ఏలయనగా ఆయన చనిపోవడము చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాడు గాని ఆయన జీవించడము చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. అటువలే మీరు పాపము విషయమై మృతులుగా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనండి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రోమాపత్రిక 6వ అధ్యాయంలో యేసు నూతన సృష్టికి శిరస్సు. ఆయన ద్వారా జీవము, నీతి ప్రాప్తిస్తాయి. ఆయన మనలో నుండి పాపం తాలూకు అపరాధ భావన తొలగిస్తాడు.
నీతిమంతుడైన యేసు నీలో ఉండి నీకు తన నీతినిస్తాడు. ఈ విధంగా నీవు నీతిమంతుడవవుతావు. 6వ అధ్యాయంలో విశ్వాసులకు పరిశుద్ధత స్థితి లభించింది. నీతిమంతులుగా తీర్చబడము, పరిశుద్ధీకరణ, ఈ 2 అనుభవాలలో ఉన్న తేడా గమనించారా? ఈ 2 మనకు చిరపరిచితమైన మాటలు. క్రీస్తుతో నీవు సంయుక్తపరచబడ్డావు, నీతిమంతుడవయ్యావు. ఇదే కారణాన నీకు పరిశుద్ధీకరణ అనుభూతి ప్రాప్తిస్తుంది. మనము క్రీస్తునందున్నాము. నీతిమంతుడవు గనుక ఇదే ప్రాతిపదిక మీద నీవు పరిశుద్ధీకరించబడతావు. నీవు క్రీస్తును అంగీకరించగానే నీతిమంతుడివి అయ్యావు. నీతిమంతుడవుగా పరిగణించబడ్డావు. నీలో నుండి అపరాధ భావన పోయింది. అయితే దేవుడు నీలో ఒక నూతన కార్యము ఆరంభించాడు. అదే శుద్ధీకరణ. ఈ ఆంతరంగిక ఉద్యమం నీ జీవిత కాలమంతా కొనసాగుతుంది. శుద్ధీకరణ ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. నీతి తీర్పు సాధనం, శుద్ధీకరణ లక్ష్యం. నీతి తీర్పు మన కొరకు జరిగింది, శుద్ధీకరణ మనలో జరుగుతుంది. నీతి తీర్పు ప్రకటన, శుద్ధీకరణం ప్రయోగం. నీతి తీర్పు వల్ల అపరాధ భావన పోయింది, పాప శిక్ష పోయింది. శుద్ధీకరణ పాపాన్ని, పాపశక్తిని అరికడుతుంది. యేసు మనల్ని రక్షించి పాపంలో విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ శక్తితో మనలో ఈ శుద్ధీకరణ ఉద్యమాన్ని మన జీవితకాలమంతా కొనసాగిస్తాడు. క్రీస్తునందు మనకు నీతి తీర్పు, శుద్ధీకరణ అనుభవాలు 2 కలుగుతాయి. మన రక్షణలో, ఆంతరంగిక శుద్ధీకరణలో పరిశుద్ధాత్మ నిర్వహించే పాత్ర ఎంతైనా ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం అంటోంది, దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం నుండి పౌలు రక్షణను గురించి మాట్లాడడు. రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధీకరణను గురించే మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో అసలు అంశం ఇదే. ఒక పాపిని దేవుడు నీతిమంతుణ్ణి చేస్తున్నాడు. నీవు నీతిమంతుడవు అని పరిగణించి అంతటితో వదిలేయడు. నీలో, నీ అంతరంగంలో పరిశుద్ధీకరణ ఉద్యమం కొనసాగిస్తాడు. క్రీస్తుతో సంయుక్తమైన నీతిమంతుడు క్రమేపీ పరిశుద్ధుడవుతున్నాడు. నీతిమంతుడు పాపములో జీవించడు, కొనసాగలేడు. క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి పాపంలో కొనసాగలేడు, పాపం చెయ్యలేడు. విశ్వాసికి నూతన స్వభావం వచ్చింది. ఇతడు దేవునికి పూర్తిగా విధేయుడు. విశ్వాసి తనకు ఇష్టమొచ్చినట్లు చేయడానికి వీల్లేదు. విశ్వాసి తన ప్రభువుకు అన్ని విధాలా విధేయుడు. యేసుతో సంయుక్తత అంటే ఇదే. యేసే ఇప్పుడు నీ ప్రభువు, యజమాని. ఆయన మనకెంతో స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛను మనం దుర్వినియోగం చెయ్యకూడదు. అలాగైనా ఏమంటాము అంటూ ఈ అంశాన్ని కూలంకషంగా చర్చించబోతున్నాడు పౌలు. రక్షణ అంటే ఏమిటో 5వ అధ్యాయంలో చెప్పాడు గదా. అట్లయితే ఏమంటాం? హల్లెలూయా అంటాము. దేవుని రక్షణ అలాంటిది. కృప విస్తరించాలని పాపంలో నిలిచి ఉంటామా? తప్పు. అట్లా అనరాదు. రక్షించబడిన నీవు పాపమందు ఎలా నిలిచి ఉంటావు? అది అసంభవం. అట్టి తలంపే ప్రతిహతమగునుగాక. నీతి తీర్పు అంటే దేవుడు నిన్ను నీతిమంతుడని ప్రకటించాడు. వెంటనే నీవు అంతరంగంలో నీతిమంతుడవు అయిపోవు. అంతరంగంలో పాపశక్తి ఉంది. దాన్ని ప్రతిఘటించాలి. దాన్ని అరికట్టే పవిత్రీకరణ ఉద్యమం మనలో ఆరంభిస్తాడు ప్రభు. ఆయన వచ్చే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. పాపము విషయంలో నీవు మృతుడవు అని ఎంచుకొని పోరాడాలి. క్రీస్తునందు మనము పాపము విషయమై మృతులము. పాప స్వభావం ఉన్నంతకాలం అక్షరాలా మనము పాపమునకు మృతులము ఎలా కాగలము?
మనకు ప్రత్యామ్నాయమైన క్రీస్తునందు పాపమునకు మృతులమయ్యాము. మనలో పాత స్వభావం ఇంకా ఉంది గదా. క్రీస్తునందు అనే మాట ఈ సందర్భంలో ఎంతో అర్థవంతమైనది. అది మన స్థితి. క్రీస్తునందు పాపమునకు చనిపోయిన వారమై సజీవుడైన క్రీస్తుతో సంయుక్తపరచబడ్డాము. ఇది ఎప్పుడో జరిగింది. అంతేకాని ఇప్పుడు నిన్ను నీవు సిలువ వేసుకుంటున్నావని అర్థం కాదిది. ఇది నిన్ను నీవు చంపుకునే ఆత్మహత్య కాదు. 2000 సంవత్సరాల క్రిందట క్రీస్తునందు నీవు సిలువ వేయబడడం జరిగింది. 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందాము. ఇక్కడ బాప్తిస్మము అనే మాట క్రీస్తుతో సంయుక్తతను చూపుతుంది. ఇది నీటి బాప్తిస్మము కాదు. బాప్తిస్మము అనే మాటకు గ్రీకు భాషలో 20 అర్థాలున్నాయి. యేసు మరణంతో మనము సంయుక్తమవుతున్నాము. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం, మనమందరము ఒక్క శరీరముగా ఉండడానికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. క్రీస్తు మరణముతో మనము సంయుక్తమయ్యాము. మన పరిశుద్ధతకు ముఖ్యమైనవి 3 ఉన్నాయి. వాటిలో 2 మన స్థితిని చూపుతాయి. ఇక 3వది కేవలం ఆధ్యాత్మికం. క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో దానికి అవసరమైన హితవును పాటించాలి. 2000 సంవత్సరాల క్రిందట చనిపోయిన క్రీస్తుతో మనం సంయుక్తం కావాలి. నా పాపమే ఆయనను సిలువ వేసింది. మనం ఈ విషయంలో క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము. ఆయనతో చనిపోయి ఆయనతో పాతిపెట్టబడ్డాము. బాప్తిస్మము వలన మరణములో పాలు పొందాము. మరణ సంయుక్తతే కాదు, పునరుత్థాన సంయుక్తత మనకు క్రీస్తుతో కలిగింది. సజీవ క్రీస్తుతో మనకు సంయుక్తత లభించింది. మన పాపాలకు శిక్ష విధించబడింది. నూతన జీవము పొందిన వారమై నడుచుకోగలుగుతున్నాము. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు.
చేర్చినావు నేనునే వారువనేసు నేనునే వీడువనేసు నేనునే వారువనేసు నేనునే వీడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం. మనము పరలోక ప్రదేశాలలో క్రీస్తుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాము. నీ పాపాలు క్రీస్తు మీద ఉన్నాయా, లేక ఇంకా నీ మీదే ఉన్నాయా? క్రీస్తునందు శిలువపై నీ పాపాలకు శిక్ష విధించబడిందంటే ఆ పాపాలు నీ మీద లేవు. ఆ లెక్క ముగిసింది. క్రీస్తునందలి విశ్వాసమంటే క్రీస్తుతో సంయుక్తత. లేకపోతే నీ పాపాలకు శిక్ష ఉంటుంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. బాప్తిస్మము వలన ఆయన మరణములో పాలు పొందాము. ఇది సంయుక్తతా స్థితి. మరణ సాదృశ్యం, పునరుత్థాన సాదృశ్యం, వీటిలో క్రీస్తుతో సంయుక్తతా స్థితిని పొందిన వారము. ఆత్మ బాప్తిస్మమునకు నీటి బాప్తిస్మము సాదృశ్యం మాత్రమే. సజీవ క్రీస్తుతో సంయుక్తత. 1 పేతురు 3:21 పేతురు బాప్తిస్మమును గురించి చెప్పిందేమిటి? ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు అంటే దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి. నోవహు ఓడ ఒక దృష్టాంతం. జలప్రళయం తీర్పుకు సంకేతమైతే వారికి అట్టి శిక్ష నుండి విడుదల. ఆ ఓడకు బయట ప్రళయం, సర్వనాశనం. ఓడలోని 8 మందికి తీర్పు నుండి విడుదల. ఇది నీటి బాప్తిస్మం కాదు. బాప్తిస్మం అంటే సంయుక్తత అని అర్థం. నోవహు నావతో సంయుక్తత. వారు దేవుణ్ణి నమ్మారు, ఓడలోకి ప్రవేశించారు, రక్షించబడ్డారు. అలాగే నీవు నేను క్రీస్తునందున్నాము, అదేవిధంగా రక్షించబడ్డాము. దృష్టాంతం, సాదృశ్యం, సంయుక్తీకరణం. యేసుక్రీస్తే ఈ రోజున నీకు నాకు నోవహు ఓడ. యేసుతో సమైక్యతాస్థితిని గురించి రోమా 6వ అధ్యాయం మాట్లాడుతోంది. మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. ప్రాచీన స్వభావము అంటే ప్రాచీన పురుషుడు, పాత మనిషి. పాప శరీరం నిరర్ధకం కావాలి. మనమిక మీదట పాపానికి దాసులము కాము. మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. పాత స్వభావం అదృశ్యం కాలేదు, మాయమైపోలేదు. పాత స్వభావం సిలువ వేయబడింది గనుక పాప శరీరం ఇక పని చెయ్యదు. మనమిక మీదట పాపమునకు దాసులము కాము. 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడు, తీర్పు నుండి విడుదల పొందాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో తిరిగి లేచి ఆయనతో కూడా జీవిస్తాము. పునరుత్థానుడైన క్రీస్తు మళ్లీ చనిపోడు. మరణానికి ఆయన మీద అధికారం లేదు, ప్రభుత్వం లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు స్వయంగా అన్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతుడనయ్యాను గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. పునరుత్థానం ద్వారా యేసు తన నిత్యత్వంలో ప్రవేశించాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి కూడా నిత్యత్వం అలాగే తెరువబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసు చనిపోయింది మన పాపాలను బట్టే. యేసు పాప పరిహారార్థ బలిగా చనిపోయాడు. అది శాశ్వత బలి. ఆయన మళ్లీ చనిపోడు. అది ఒక్కసారే జరిగింది.
యేసు జీవిస్తున్నాడు. దేవునికి యేసు ఈ రోజున సజీవుడు. తన వారి కొరకై పరలోకంలో సదాకాలము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రక్షణ శాశ్వతమైనది. సజీవుడైన యేసు సర్వసమర్థుడు. 11వ వచనం ఈ పాఠానికి కీలకం. మీరు పాపము విషయమై మృతులు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనండి. ఎంచుకోవడం ఊహ కాదు, కేవలం ఒక అభిప్రాయం కాదు, అది వాస్తవ నైతిక స్థితి. పాపము విషయంలో మనము చచ్చినట్లే, దేవుని విషయంలో బతికి ఉన్నట్లే. ఇది అనుభూతి. మన పాత స్వభావమున్నదే, అది 2000 సంవత్సరాల క్రితమే అరిమతయ్య యోసేపు ఇచ్చిన సమాధిలో క్రీస్తుతో సమాధి చేయబడింది. క్రీస్తు సమాధిలో నుండి లేచాడంటే ఆయనతో సంయుక్తమైన మనము లేచాము. మనము ఈ వాస్తవ అనుభూతిని పరిగణనలోనికి తీసుకోవాలి. మత్స్యమైన మీ శరీరమందు పాపం ఏలకుండా చూచుకోండి. పాపానికి అధికారం ఇవ్వకండి. పాపానికి మీరు చోటు పెట్టారు అంటే దురాశలకు లోనైపోతారు, పాడైపోతారు. పాపాన్ని అణగదొక్కండి, దాని నోరు నొక్కేయండి, దురాశలను తరిమెయ్యండి. దురాశను మేపితే అది బలుస్తుంది. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి పారేయాలి. 13వ వచనంలో అనుదిన శుద్ధీకరణ విధానం ప్రతిపాదించబడింది. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. శరీర అవయవాలను పాపానికి అప్పగించకండి. మీ అవయవాలు దుర్నీతి సాధనాలు కాకూడదు. దేవుడు నిన్ను నీతిమంతుడని పరిగణించాడు, ప్రకటించాడు. అయితే నీవు నీతిమంతుడవై నిరంతర పరిశుద్ధీకరణ ద్వారా అంతరంగంలో పవిత్రుడవు కావలసి ఉంది. ఈ ఉద్యమ నిర్వహణ పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. పరివర్తనశీలమైన ఈ ఆంతరంగిక ఉద్యమం మనం బ్రతికే దినములన్నిటా కొనసాగుతూనే ఉండాలి. ఇదే ప్రయోగాత్మకమైన పవిత్రీకరణ. హృదయశుద్ధి కొనసాగాలి. అప్పుడే దేవుణ్ణి చూడగలుగుతాము. కొత్త స్వభావం వచ్చింది. క్రీస్తుతో సిలువ వేయబడి ఆయనతో లేపబడిన అనుభూతి. పరిశుద్ధాత్మ శక్తితో మనం జీవించగలుగుతాము. విశ్వాసి సజీవ క్రీస్తుతో సంయుక్తపరచబడినవాడు. ఈ వాస్తవాన్ని విశ్వాసి మరువకూడదు. మననం చేసుకుంటూ ఉండాలి. మన విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము. మనము విశ్వాసము వల్లనే జీవిస్తాము. రక్షణ కోసమై యేసును నమ్మాము. అనుదిన జీవితంలో అడుగడుగునా మనం ఆయనను నమ్మందే ఒక్క క్షణం కూడా జీవించలేము. నీతిమంతులమై మనము విశ్వాసము ద్వారానే జీవిస్తాము. మన శరీర అవయవములన్నిటినీ దేవుని నీతి సాధనములుగా ఆయనకు అప్పగించాలి, అర్పించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇదే హెచ్చరిక చేశాడు. మీ శరీరములను సజీవయాగముగా ఆయనకే సమర్పించుకొనండి. అనగా దినదినము ఇది మనకు రూపాంతర అనుభవం. మనసు మారి నూతనమవుతూ ఉండడం. ఇదే పరిశుద్ధీకరణ ఉద్యమం. ప్రయోగాత్మక పరిశుద్ధీకరణ ఉత్తమము, పరిశుద్ధము అయిన ప్రక్రియ. మనలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ప్రభువు. ఇది సమర్పణ. పాత స్వభావానికి మిమ్ములను మీరు అప్పగించుకోకండి. మనకు అనుగ్రహించబడిన కొత్త స్వభావము ద్వారా మన చిత్తస్ఫూర్తితో దేవుని చిత్తమునకు మనల్ని మనం లోబరుచుకోవాలి. తిరిగి జన్మించిన దేవుని బిడ్డలలో కొత్త స్వభావమున్నది. నీ అవయవములను దేవుడు తీసుకొని నీతికి సాధనములుగా వాడుకుంటాడు. నీ సమస్యలను దేవునికి పూర్తిగా అప్పగించెయ్యి. నీ నాలుక నీకు సమస్యనా? నీ సమస్యాత్మక అవయవమును దేవునికి వెంటనే అప్పగించు.
అవినీతి, అసభ్యత, అశ్లీలం మొదలైన వాటికి నీ శరీర అవయవాలు సాధనములు కాకూడదు. శ్రోతలు వింటున్నారా? మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోబడాల్సిన పని లేదు. పాపం మీ మీద అధికారం చెలాయించజాలదు. ధర్మశాస్త్రం ప్రాచీన పురుషుణ్ణి అదుపులో ఉంచడానికి ఉద్దేశించబడింది. అయితే నీవు దేవుని బిడ్డవు, నీకు నూతన స్వభావమున్నది. నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, సమర్పించుకో. అది ఇప్పుడే నువ్వు చెయ్యాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏది అపరిమితంగా విస్తరిస్తుంది. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏది అపరిమితంగా విస్తరిస్తుంది. 1 దేవుని ఉగ్రత, 2 దేవుని కృప, 3 దేవుని సమాధానము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము రోమాపత్రిక 6వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు ఎన్నో శ్రేష్టమైన విషయాలను గమనించి ఉన్నాం. పాపమును గురించి మరియు కృపను గురించి తెలుసుకున్నాం. క్రీస్తుపై మనకున్న విశ్వాసం కారణంగా మనము దేవునిచే నీతిమంతులమని ప్రకటించబడిన తర్వాత క్రైస్తవులుగా మనము పాపం చేయకూడదు అనే విషయము ఇందులో బలంగా చెప్పబడినట్లుగా చూసాం. పాపము ఇకపై మన మీద అధికారం చేయడానికి వీలు లేదు. మనము పాపానికి బానిసలు కాకపోవడానికి కారణం మన పాత పురుషుడు సిలువ వేయబడమే. క్రీస్తునందు పాపం చేయడానికి మనము అక్షరార్థంగా చనిపోయాం. అయినప్పటికీ మనము ఇంకా రోజువారీ క్రియల్లో పాపం చేయకుండా జాగ్రత్త పడాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. మనము పాప శిక్ష నుండి విముక్తి పొందాం. మనము క్షమించబడ్డాం. పాపపు అధికారం నుండి, శక్తి నుండి కూడా విముక్తి పొందాం. అయితే పాపము చేయాలనే కోరిక మనలో ఇంకా చచ్చిపోలేదు. పాపము ఇంకా మనలను ఆకర్షిస్తుంది. పాత అలవాట్లు, ఆలోచన విధానాలు ఇప్పటికీ మనకు సహజంగానే వస్తున్నాయి. అందుకే పౌలు మన శరీరాలను పాపం కోసం అప్పగించడం మానేసి వాటిని దేవుని నీతికి ఉపయోగించమని చెప్పాడు. మనం పాపంలో కొనసాగించడం ద్వారా దేవుని అపారమైన అనుగ్రహాన్ని, మంచితనాన్ని మనము దుర్వినియోగం చేయకూడదు. మనం ఎంత ఎక్కువ పాపం చేస్తామో అంత ఎక్కువగా దేవుని కృప సమృద్ధిగా అనుగ్రహించబడుతుందని కాదు. ఎందుకంటే క్రీస్తులోకి బాప్టిజం పొందినందున మనం తీర్పు పొందాం. ఆయన పునరుత్థానపు సారూప్యతలో నాటబడడానికి మనం ఆయనతో సిలువ వేయబడ్డామని, మరణించి మృతుల్లో నుండి తిరిగి లేస్తామని చెప్పుకుంటాం. కాబట్టి మన శరీరంలో పాపము ఏలుబడి చేయకూడదు, కానీ దేవుని మహిమ కొరకు మనము జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.